చేస్తున్న వైఎస్ విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. ఆమెను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు జేసీ వర్గీయులు చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత వైఎస్ విజయలక్ష్మిని జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. జేసీ ప్రభాకర్ విజయమ్మను ఎందుకు కలిశారు, ఏం చర్చించి ఉంటారు అనే విషయాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్లోకి వెళ్ళి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లిగారైన వైఎస్ విజయమ్మ కలవడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు సంచలనంగా మారని చెప్పొచ్చు. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా వీరిద్దరు రెండు కుటుంబాల మధ్య మాటలు లేవు. అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య సఖ్యత ఉండేది. కానీ ఎప్పుడైతే వీళ్ళు టీడీపీలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా దేశీ ఫ్యామిలీ అండ్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీ మధ్య అనేక మార్లు మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా జేసీ కుటుంబాన్ని అనేక మార్లు వేధించి జేసీ ప్రభాకర్ రెడ్డిని లేదా జేసీ అస్మిత్ రెడ్డి కూడా జైలుకి పంపించాడు. అనేక సార్లు జైలుకి పంపించి తప్పుడు కేసులు పెట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తూ వచ్చారు. సాక్షి ఆఫీస్ ఎదురు ధర్నా చేయడం దగ్గర నుంచి దాదాపు 10 ఏళ్లలో అనేక మార్లు వీళ్ళపైన గత 5 ఏళ్ళ నుంచి అయితే 78 కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. దాదాపు 12 సార్లు జైలుకి వెళ్ళి కూడా వచ్చారు. 75 రోజులు ఏకదాటిగా జైల్లోనే గడిపి తిరిగి కరోనా సమయంలో బయటికి రావడంతో అప్పటి నుంచి కూడా అనేక మార్లు వీరిపై కేసులు పెట్టించుకుంటూ ఉన్నారు. అలాంటిది ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నట్టుండి అకస్మాత్తుగా వైఎస్ విజయమ్ను కలవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారని చెప్పొచ్చు. అసలు ఎందుకు కలిశాడు? దాదాపు 45 నిమిషాల పాటు వీరిద్దరు కూడా చర్చలు సాగించారని తెలుస్తుంది. కేవలం యోగక్షేమాలు కనుక్కుని కలిశాడు, వేరే కారణాలు ఏమైనా ఉందా అన్నది కూడా ప్రస్తుతం అంతా కూడా రాష్ట్రంలో సంచలనంగా మారని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన తల్లిగారైన వైఎస్ విజయమ్మ ఇద్దరి మధ్య సఖ్యత లేదు, మనస్పర్ధలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి తోడు వైఎస్ విజయమ్మ షర్మిలాని గెలిపించాలంటూ గతంలో వీడియో కూడా రిలీజ్ చేశారు మీడియాకు. దీంతో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ విజయమ్మని కలిశాడా, లేదా వేరే కారణం ఏమైనా ఉందా, లేదా కేవలం ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి అప్పటి నుంచి దానికోసం కలిశాడు అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. దాదాపు 45 నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకుంటూ ఏ రాజకీయాలు ఖచ్చితంగా చర్చకు వచ్చి ఉంటాయి, ఆ రాజకీయాలు ఏం చర్చకు వచ్చాయనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. దాదాపుగా 45 నిమిషాల పాటు ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు, ఖచ్చితంగా రాజకీయ అంశాలు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు కాబట్టి అందులో ఏది షర్మిల రాజకీయ భవిష్యత్తు గురించి ఏమో మాట్లాడారా, ఎలాంటి విషయాలు మాట్లాడారు, లేదా వైఎస్ జగన్ ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది 5 ఏళ్లలో, ఇవన్నీ కనుక్కొని ఏమన్నా షర్మిల విజయం ఏమన్నా సంఘీభావం తెలిపారనేది కూడా తెలియాల్సి ఉంది. దాదాపు జేసీ ఫ్యామిలీ 10 ఏళ్ల పాటు కలవకుండా ఉన్న వైఎస్ విజయంని కలవడంతో రెండు తెలుగు రాష్ట్రాల సంచలనంగా మారని చెప్పొచ్చు. ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.